దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి అనుదిన దూపవేదిక ద్వారా దేవుని వాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో కూడా మరొకసారి దేవుని వాక్యంలో నుంచి ఒక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి లేని వారికిని నలిగిన వారికిని న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి. ఈ యొక్క లేఖన భాగాలను చూసినప్పుడు తండ్రి లేకపోతే ఒకవేళ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, వాళ్ళ జీవితాలు వాళ్ళ హృదయం ఎంత నలిగిపోయి ఉంటుందో మనం ఈ లోకంలో చాలామందిని చూస్తూ ఉంటాం. నిజంగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు. వాళ్ళు ఒకవేళ కోల్పోతే వాళ్ళ జీవితం నిజంగా వాళ్ళ జీవితం చాలా అధోగతి, లేకపోతే వాళ్ళ జీవితంలో చెప్పుకోలేనటువంటి లోటే వారి జీవితంలో అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీ జీవితాల్లో ఒకవేళ తండ్రి లేనివారుగా తల్లి లేనివారుగా ఒకవేళ మీరు జీవిస్తున్నారేమో, ఆ ప్రేమ ఒకవేళ దొరకక ఆదరణ లేక ఒకవేళ మీ జీవితాలు ఉన్నాయేమో. కొన్ని జీవితాలు తల్లి తండ్రి ఉన్నా వారి ప్రేమకు నోచుకోలేనటువంటి పరిస్థితులు కూడా నేడు దినాల్లో మరీ ఎక్కువగా ఉన్నాయి. అందరూ ఉన్నారని చెప్పుకోవడానికి తప్ప ఎవరి వల్ల ఏ ప్రేమకి నోచుకోకుండా, ఎవరి వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా, ఎవరి వల్ల ధైర్యం లేనటువంటి పరిస్థితులు కూడా చాలామంది జీవితాల్లో కనబడుతూ ఉంటాయి. కానీ ఉదయకాల సమయంలో ఒకవేళ మీ జీవితాలు ఇలాగే ప్రేమ లేక, ఆదరణ లేక, అర్థం చేసుకునేవారు లేక, ప్రేమించేవారు లేక, మిమ్మల్ని ఆదుకునేవారు లేక, మిమ్మల్ని ఒకవేళ పట్టించుకునేవారు లేక, ఒకవేళ మీ జీవితంలో మీరు నలిగిపోయి ఉంటే ఈ ఉదయకాలం ఈ మాటలు మీ కొరకే ప్రభు మాట్లాడుతున్నారు. ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై అనే వాక్య భాగంలో మన ఎస్తేరు గ్రంథంలో చూస్తాం. ఎస్తేరు కోసం నిజంగా తల్లిదండ్రులు లేనిదే అయినప్పటికీ కూడా దేవుడు ఎస్తేరు పక్షంగా ఉండి అద్భుతంగా అనామకురాలైన తన జీవితాన్ని 127 సంస్థానాలకి తన ఒక గొప్ప రాణిగా దేవుడు నియమించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు ఒకవేళ నలిగిపోయి, ఒకవేళ ఎటు వెళ్ళినా మీ జీవితంలో ఒకవేళ అన్యాయపు తీర్పే తీర్చబడుతుందేమో, న్యాయం జరగాలని ఒకవేళ మీరు కోరుకుంటున్న అన్యాయమే ఒకవేళ ఎదురవుతుందేమో, అయినప్పటికీ కూడా దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం, దేవుడు చెవియొగ్గి ఆలకిస్తాడని, దేవుడు మన హృదయాలని స్థిరపరుస్తాడని, న్యాయం తీరుస్తాడని, దేవుడు నిశ్చయముగా అట్టి వారిని దృష్టించుతాడని దేవుని వాక్యంలో మనం చూసాం. కాబట్టి ఈ మాటలు వెంటనే మీ జీవితాల్లో ఎవరు ఆదరించినా, ఎవరు ప్రేమించినా, ఒకవేళ ప్రేమించకపోయినా, ఆదరించకపోయినా ప్రభు మిమ్మల్ని ఆదరించి మీకు సహాయం చేసి తగిన సమయంలో మీ జీవితాల్లో ఏదైతే ఇంకా జరగవలసి ఉందో వాటన్నిటినీ కూడా మీ పక్షంగా దేవుడే న్యాయవంతుడిగా ఉండి, యజమానుడిగా ఉండి, తండ్రిగా ఉండి గొప్ప కార్యాలు ఆయన చేయగల సమర్థుడు. కాబట్టి మీ ప్రార్థనలన్నీ వింటున్నాడు. అద్భుతమైన సమాధానాన్ని ప్రభు ఒకరోజు మీ జీవితాల్లో అనుగ్రహిస్తాడు. అట్టి కృప వింటున్న ప్రతి వారికి ప్రభు అనుగ్రహించును గాక. ఆమేన్.